హలో వెల్కమ్ బ్యాక్ టు పిఎల్ఎం బ్లాగ్స్. లాస్ట్ బ్లాగ్లో మేము మహాబలేశ్వర్కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. అండ్ మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి అని చూపించారు. ఫస్ట్ వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక స్టోరీ ఉంటుంది కదా. ఈ పుణ్యక్షేత్రం స్టోరీ వచ్చేసి రావణుడు శివుని పరమ భక్తుడు, అదందరికీ తెలుసు కదా. ఒకరోజు రావణుడు ఘోర తపస్సు చేసి శివుని లింగ రూపాన్ని లంకకు తీసుకొని వెళ్తుండగా శివుని లింగ రూపం నుంచి 2 నీటి బిందువులు కింద పడ్డాయి. వీటి నుంచి అతిబల్, మహాబల్ అని 2 రాక్షసులు జన్మించారు. వీళ్ళిద్దరూ అందరినీ హింసించడం మొదలుపెట్టారు. అప్పుడు మునులు, యోగులు, ఋషులు వీళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి కాపాడమని అడగగా విష్ణువు అతిబల్ని సంహరించారు కానీ మహాబల్ని సంహరించలేకపోయారు. అప్పుడు విష్ణువు శివునికి జరిగినదంతా చెప్పగా శివుడు మహాబల్ని ఈ ప్రదేశంలో సంహరించారు. అందుకే ఈ ప్రాంతానికి మహాబలేశ్వర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ శివుడు స్వయంగా ఆయనకి ఎంతో ఇష్టమైన రుద్రాక్ష రూపంలో కనిపిస్తారు. మేము దర్శనం చేసుకొని పక్కనే ఉన్న పంచగంగా మందిర్కి వెళ్ళాము. ఇక్కడ 5 నదుల సంగమం ఉంది. కృష్ణ, వెన్న, సావిత్రి, కొయిన అండ్ గాయత్రి నదులు కలిసి ఈ నంది నోటిలో నుంచి నీళ్లు వస్తాయి. ఈ నీళ్లు చల్లుకోవడం వల్ల పాపాలు అన్నీ పోతాయని చెప్తారు. మేము బయటికి వచ్చి గుడి ప్రాంగణంలోనే వ్యూ చాలా బాగుందని చెప్పి కొన్ని ఫొటోస్ దిగాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అండ్ మ్యాప్రో గార్డెన్కి వెళ్తున్నాము. అవన్నీ నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటాను మరి, బాయ్.